హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శివకుమార్. మొన్న 2025 డిఎస్సిలో మార్కులు చాలా తక్కువ వచ్చుండి జాబ్ వస్తుందో రాదో అని ఒక సందేహం ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికైనా టీచర్ జాబ్ చేయాలి అని ఒక కోరుకుంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వటం చాలా ముఖ్యం. ఎందుకంటే మొన్న డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు మరియు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. వాళ్ళందరూ ఏంటంటే నోటిఫికేషన్ వస్తుందో రాదో అని అందరూ అట్లాగే ఉన్నారు. తర్వాత నోటిఫికేషన్ రావడం 45 డేస్ రావడం ఇవ్వడం వాళ్ళు అది ప్రిపేర్ అవ్వడానికి టైం చాలేదు. అసలు వాళ్ళు మాత్రం లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు రివిజన్ చేసేసారు. ఈ స్కూల్ పనిచేసే వాళ్ళు ఆల్రెడీ కంటెంట్ వాళ్ళకి తరువుగా ఉన్నారు కాబట్టి ఆ కొరవ సబ్జెక్ట్స్ అవి చదివేసి వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. వాళ్ళతో మనం పోటీ పడాలి, నెక్స్ట్ మరలా కొట్టాలంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టడమే చాలా ఉత్తమం. మన విద్యాశాఖ మంత్రి గారు ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుంది అని మాటిచ్చారు. వాళ్ళు ఇస్తారో ఎవరో అది తర్వాత సంగతి. వాళ్ళు ఒకసారి చెప్పారు కాబట్టి అప్పటికంతా మనం సిద్ధంగా ఉంటే చాలా మంచిది. మనం నెక్స్ట్ డిఎస్సి కొట్టాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మొన్న డిఎస్సిలో చాలామందికి 50+ మార్క్సే వచ్చాయి. కానీ టెట్ మార్క్స్ కలుపుకొని చూస్తే అందరికీ 70+ వెళ్ళిపోయాయి. ఎందుకంటే వాళ్ళు టెట్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన చేతిలో టెట్ కూడా ముందుగా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2025కి ఇంతవరకు అసలు టెట్ ఇవ్వలేదు. ఈ 2025 ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో 2025లో ఒక్క టెట్ కూడా రిలీజ్ చేయలేదు. దానికి తోడు మన డిఎస్సి అప్పుడు ధర్నాలు నిరసనలు జరిగింది. దేనికోసం? ఓ టెట్ కావాలని మరి లాంగ్ టైం కావాలని. అందుకని ఆ రెండు కలిపి ఖచ్చితంగా ఈ 2025లో టెట్ ఉంటుంది. దానికి 90 డేస్ టైం ఇచ్చి ఎగ్జామ్ జరుపుతారు. అందుకని మనం ఇంతవరకు నోటిఫికేషన్ దాని గురించి అనుకోలేదు. అసలు డిఎస్సి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అది పూర్తి అవ్వాలి. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మరలా అక్కడ 90 డేస్ అంటే చాలా టైం ఉంది. టెట్కి కూడా చాలా టైం ఉంది మనం ఎగ్జామ్ రాసే టైంకి. అందుకని ఇప్పటి నుంచే టెట్కి ప్రిపేర్ అయిపోయి అంటే రోజు మరీ 10 గంటలు 20 గంటలు అట్లా చదవలేదు. కానీ కనీసం కొద్దిగా 1 or 2 గంటలు కానీ అట్లా చదువుకుంటా వీలున్నప్పుడల్లా చదువుకుంటా ప్రిపేర్ అయిపోయి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కొద్దిగా రెడీగా ఉంటే అక్కడి నుంచి బాగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ స్కోరు టెట్లో కూడా మంచి స్కోర్ కానీ సంపాదించి పెట్టుకొని 15+ మార్క్స్ కానీ తెచ్చుకొని ఉంటే నెక్స్ట్ డిఎస్సిలో ఈ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ బాగా ఇంకొకరు కష్టపడ్డామంటే ఇంకా టైం ఉంది కాబట్టి దానికి కష్టపడి చదివి రాసామంటే అవి కలుసుకొని మనకి 70+ లేకపోతే 80 కూడా రావచ్చు. అందుకని ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయటం చాలా మంచిది. మరలా ఇప్పుడు మనకి అదనంగా 10th క్లాస్ సిలబస్ మారిపోయింది. ఇప్పుడు చదివితే కొత్త సిలబస్ చదవాలి. అందుకని ఇప్పటి నుంచే మనం కొత్త సిలబస్ని రోజు కొద్దిగానే చదువుకుంటా సిలబస్ని పూర్తి చేయడం చాలా ముఖ్యం. లాంగ్ ప్రిపరేషన్ చేయని వాళ్ళు అంటే తక్కువ టైం చదివిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ సిలబస్ని కంప్లీట్ చేయలేకపోయారు. దానికి తోడు ఆ చదివిన నోటుల్లోనే బిట్స్ వస్తే అంటే రివిజన్ చేయలేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే అని చాలా తప్పు పెట్టి ఎక్కువ మంది తెలిసిన ఆన్సర్లు కూడా తప్పు పెట్టేసి అంటే చాలా మార్కులు తగ్గిపోయాయి చాలామందికి. లాంగ్ ప్రిపరేషన్ మంచిదేను, లాంగ్ ప్రిపరేషన్ వల్ల జాబ్ వస్తుందని నమ్మితే ఇప్పటి నుంచే చదవటం స్టార్ట్ చేయండి. అందరూ కాదు, మార్క్స్ చాలా తక్కువ వచ్చి జాబ్ ఇంకా రాదు అనుకున్న వాళ్ళు మరలా వచ్చేసి నెక్స్ట్ ఈ నెల 25వ తేదీ రిజల్ట్ అని అందరూ అంటున్నారు. కానీ అది కాదండి, ఫైనల్కి 25 వచ్చేది. అంటే మనం అబ్జెక్షన్స్ అవి అప్లై చేసాం కదా, వాటి మార్క్స్ యాడ్ అవ్వడం కానీ మైనస్ అవ్వడం అలాంటివి జరిగి అబ్జెక్షన్స్ చూపిస్తూ అది ఫైనల్కి వదులుతాడు. దాని తర్వాత నార్మలైజేషన్ ఉంది. నార్మలైజేషన్లో తర్వాత మనకి అసలు మార్కులు అనేటివి బయటకు వస్తాయి. అవి 25 ఫైనల్కి అంటే అక్కడి నుంచి 1 వీక్ ఉండొచ్చు. ఈ నెల లాస్ట్ లేదా ఆగస్ట్ 1st వీక్లో రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.